నగరంలోని పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ మేరకు ప్రిన్సిపల్ మునీష్ మీనా వెల్లడించారు. కడప పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్ క్లాస్ 11 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మునీష్ మీనా తెలిపారు. కేవలం కేంద్రీయ విద్యాలయ విద్యార్థులకే కాకుండా స్టేట్ బోర్డ్ ఎస్ఎస్సితో పాటు ఇతర నాన్ కేవీ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అన్ని సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కొత్త నియామక ప్రక్రియ ద్వారా అర్హులైన పీజీటీ ఉపాధ్యాయులను నియమించామని, తరగతులు ప్రారంభానికి ముందే వారు విధుల్లో చేరనున్నారని చెప్పారు. భాస్కర్ సారు, మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ. మీ అందరికీ తెలిసిందే, 2007లో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటైంది ఓల్డ్ డ్రీమ్స్లో. తర్వాత 2014లో సొంత భవనంలోకి రిమ్స్ దగ్గర కేంద్రీయ విద్యాలయాన్ని మార్చడం జరిగింది. మనకు 2017 నుంచి కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్మీడియట్ ప్రారంభించడం జరిగింది. 40 సీట్లు ఉన్నాయి ఇంటర్మీడియట్లో. అందులో ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ 3 గ్రూపులు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ఈరోజు విద్య వ్యాపారం అయిపోయింది. ఈ పరిస్థితుల్లో మనకు ఒక్కగానొక్క సిబిఎస్ఈ సిలబస్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఏంటంటే కేంద్రీయ విద్యాలయం ఒక్కటే. బయట 50,000 పైన ₹1,00,000 దగ్గర ఫీజులు ఉన్న పరిస్థితి మీకు తెలుసు. కాబట్టి పేద మధ్యతరగతి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు ఇవన్నీ కూడా అక్కడ వర్తిస్తాయి. మంచి వాతావరణము, అట్లాగే ఆధునిక వసతులతో కూడిన కంప్యూటర్ ల్యాబ్ కానీ, అట్లాగే సైన్స్ ల్యాబ్ కానీ, లైబ్రరీ కానీ, అట్లా డిజిటల్ బోధన కానీ, ఇవన్నీ కూడా ఆధునిక విద్యా బోధన ఈరోజు దేశంలో ఎలా కొనసాగుతుందో అవన్నీ కూడా మన కేంద్రీయ విద్యాలయాల్లో కొనసాగుతూ ఉన్నాయి. 2007 నుంచి ఇప్పటి వరకు కూడా విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించున్నారు. అట్లాగే నీట్ కానీ, ఎంసెట్లో కానీ మంచి ర్యాంకులు కూడా పొందున్నారు. మీ అందరికీ తెలిసిందే, ఈరోజు నీట్ కానీ, ఎంసెట్లో కానీ సిబిఎస్ఈ సిలబస్ అనేది చాలా కీలకము. కాబట్టి అది మనకు మన కేంద్రీయ విద్యాలయాల్లో లభిస్తూ ఉంది. ఈ నెలాఖరు వరకు విద్యార్థులు నేరుగా మాన్యువల్గానే అప్లికేషన్ తీసుకొని ఫిలప్ చేసి ఇవ్వచ్చు. కాబట్టి ఆఫ్లైన్ పద్ధతిలోనే. కాబట్టి సిబిఎస్ఈ 10th క్లాస్లో సిబిఎస్ఈ చదివిన విద్యార్థులు కానీ, అట్లాగే స్టేట్ బోర్డులో 10th క్లాస్ చదివిన విద్యార్థులు కానీ అప్లై చేసుకోవచ్చు. అయితే 10th క్లాస్ అంటే స్టేట్ బోర్డులో చదివిన వాళ్లకు 65% మినిమము మార్క్స్ ఉండాలి. ఇదొక్కటి నిబంధన ఉంది. మిగతావన్నీ గవర్నమెంట్ కాలేజీలో ఏ రకమైన నిబంధనలు ఉంటాయో అవన్నీ కూడా మన కేంద్రీయ విద్యాలయాలు ఉంది. మీకు తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ ఇది. అట్లాగే లాస్ట్ ఇయర్ వరకు కూడా మనకు రవాణా సౌకర్యం ఉంది. ఈ ఇయర్ కూడా మనం ఆ ప్రయత్నం పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ఖచ్చితంగా చేస్తాము. ఈ అవకాశాన్ని పేద మధ్య తరగతి తల్లిదండ్రులు, విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ వార్తను మీరందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకనంటే కాలేజీ మనకు ఊరి బయట శివార్లలో ఉండటం వల్ల అక్కడ ఇంటర్మీడియట్ ఉందన్న విషయం కూడా చాలామందికి తెలియదు. మా పేరెంట్స్లోనే చాలామందికి తెలియదు. కాబట్టి విస్తృతంగా దీన్ని ప్రచారం చేసి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకునే విధంగా మీరందరూ కూడా మాకు తోడ్పాటు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.